ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 15వ అధ్యాయంలోని 14వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో ఇలా అన్నారు: మరియు నేను భూమిని ప్రవేశించి శక్తి చేత సమస్త ప్రాణికోట్లను ధరించుతున్నాను అనగా నిలుపుతున్నాను. రసస్వరూపుడగు చంద్రుడనై సస్యములన్నింటినీ పోషించున్నానన్నారు. ఈరోజు చెప్పేటువంటి 14వ శ్లోకంలో ఇలా చెప్పబోతున్నారు: జీవులు భుజించేటువంటి ఆహారమును తానే పచనమొందుతున్నానని భగవాను చెప్తున్నారు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. అహం నేను వైశ్వానరుడను అనగా జఠరాగ్నిగా భూత్వా అయి ప్రాణినాం ప్రాణుల యొక్క దేహం శరీరమును ఆశ్రించిన వాడనై ప్రాణాపాన సమాయుక్త ప్రాణ అపాన వాయువులతో కూడుకొని చతుర్విధం 4 విధములకు అన్నమును పచామి పక్వము చేయుచున్నాను. నేను వైశ్వానరుడను, జఠరాగ్నిగా అయి ప్రాణుల యొక్క శరీరమును ఆశ్రయించి ప్రాణాపాన వాయువులతో కూడుకొని 4 విధములకు అన్నమును పచనము చేయుచున్నాను. క్రింద శ్లోకంలో భగవానుడు తాను సస్యములను పోషించడం ద్వారా జీవులు తినేటువంటి అన్నమును సృష్టించున్నానని పలికి, ఇప్పుడు ఆ అన్నమును తానే జీవుల శరీరములందు పచనమొచ్చున్నానని వచించున్నారు. సాయిరామ్.